విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పద అర్థం చూద్దాం రండి. విషయాః ఇంద్రియ విషయాలు, వినివర్తంతే దూరమవుతాయి, నిరాహారస్య వాటిని నిరోధించిన వాడి వద్ద, దేహినః జీవికి మనిషికి, రసవర్జ్యం అయితే రుచి మాత్రం మిగులుతుంది, రసః అపి అస్య ఆ రుచి కూడా, పరం దృష్ట్వా ఉన్నతమైన ఆనందాన్ని పొందినప్పుడు, నివర్తతే పూర్తిగా మాయమవుతుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. బాహ్య ఆకర్షణలు బలవంతంగా అడ్డుకుంటే తాత్కాలికంగా తగ్గుతాయి, కానీ వాటి మీద ఉన్న రుచి మాత్రం మిగులుతుంది. ఆ రుచి కూడా పరమాత్మ ఆనందం అనుభవించినప్పుడు మాత్రమే మాయమవుతుంది. ఇప్పుడు సందర్భం చూద్దానండి. ఈ శ్లోకం 2వ అధ్యాయం 58వ శ్లోకంలో తాబేలు యొక్క ఉదాహరణకి కొనసాగింపుగా జరుగుతుంది. 58వ శ్లోకంలో యోగి ఇంద్రియాలను ఉపసంహరిస్తాడు అని వివరించారు. అయితే ఈ శ్లోకంలో కానీ ఇంద్రియాలను అడ్డుకోవడం మాత్రమే సరిపోదు, ఆకర్షణల రుచి మిగిలిపోతుంది. ఆ రుచి ఆత్మానందం ద్వారా మాత్రమే పోతుంది. అంటే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, నిశ్శబ్దం బలవంతంతో కాదు, జ్ఞానంతో మాత్రమే వస్తుంది అని. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.